ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రతిరోజు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఒక 1 డే లేట్ అయింది కొంచెం, ఇక్కడ సిగ్నల్స్ ఇష్యూ వల్ల నేను ఈ యొక్క వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా అన్ని షిఫ్ట్లు అయితే వస్తాయి. అయితే మనకు ప్రీవియస్గా జరిపినటువంటి వాటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రతి షిఫ్ట్ ఇప్పుడు జూలై 8 డేట్ నాడు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి 3 షిఫ్ట్ ఎగ్జామ్స్ కూడా మీకు ఇదే ఒక వీడియోలో కంప్లీట్ అయితే చేస్తాను. సో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అయితే ఒకసారి అయితే అనాలిసిస్ అయితే చేసుకుందాం. సో అందులో మొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే, హూ ఇస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో? ప్రజెంట్ మనకి ఇస్రోకు ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్ ఎవరు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో దానికి ఆన్సర్ చూసుకున్నట్టయితే డాక్టర్ ఎస్ సోమనాథన్ అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ అన్నమాట. మరి ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అని చూసుకున్నట్టయితే కే శివన్ ఇంతకుముందు అయితే ఉండే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, పార్లమెంట్ ఉమ్మడి అసెంబ్లీని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం పిలుస్తారు? ఆర్టికల్ 108 అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నేమ్ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ డైరీ ఆఫ్ ఏ యంగల్ అనే పుస్తకాన్ని రాసినటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారండి. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే అన్నీ ఫ్రాంక్ అన్నమాట. అయితే ఈ బుక్స్ అండ్ ఆథర్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రతి షిఫ్ట్లో ఒక బిట్టన పడుతుంది. అందుకే నేను రెగ్యులర్గా చేసినటువంటి షిఫ్ట్ వైజ్ వీడియోస్ అన్ని చూసి అందులో కూడా నేను ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయితే చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్స్ అన్ని రాసుకొని పెట్టుకొని ఏమేమి అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఏ ఏరియాకి ఆ ఏరియా పెట్టుకున్నారంటే మీకు ఆ ఏరియా నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అన్ని రిపీటెడ్గానే వస్తాయి కాబట్టి మీరు రెగ్యులర్గా చూసుకుంటే మీకు ఎంతో బెటర్గా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, వేర్ విల్ ద ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 అంటే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఐసీసీ T20 వరల్డ్ కప్ని ఎక్కడ నడుస్తుంది అంటే ఎక్కడ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్టయితే వెస్టిండీస్, అదేవిధంగా యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ యొక్క 2024 T20 వరల్డ్ కప్ని అయితే కండక్ట్ అయితే చేస్తున్నారన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ మరొక పాయింట్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2022 ఇప్పుడు ఈ 2022 సంవత్సరంలో మరి ఎక్కడ జరుపుతున్నారని చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియాలో జరుపుతున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 16కి అట్లా స్టార్ట్ అవుతుంది. అది నవంబర్ వరకు అయితే మనకి ఈ యొక్క T20 వరల్డ్ కప్ అయితే జరుగుతుందన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, వేర్ ఈస్ ద పొంగల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఈ యొక్క పొంగల్ ఫెస్టివల్ అనేది ఎవరు జరుపుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే ఏ స్టేట్ జరుపుకుంటారు అని చెప్పేసి. ఈ యొక్క ఫెస్టివల్కి సంబంధించి అయితే ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ప్రతి షిఫ్ట్లో ఎక్కువ క్వశ్చన్ వస్తుంది. అందుకే ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, మనకి ప్రివ్యూస్గా ఇది అడిగిన క్వశ్చనే. ఎక్కడ జరుపుకుంటే తమిళనాడు అనమాట. రెగ్యులర్గా ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది మనకు ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, వెన్ వాజ్ ద కాంగ్రెస్ ఎస్టాబ్లిష్డ్? ఇప్పుడు ఏదైతే మనకు కాంగ్రెస్ ఉందో ఎప్పుడు చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. 1885లో ముంబైలో ఈ యొక్క కాంగ్రెస్ని అయితే స్థాపించడం అయితే జరిగిందన్నమాట. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు చూసుకున్నట్లయితే ఏవో హ్యూమ్ అని చెప్పేసి ఆయన అయితే స్టార్ట్ అయితే చేశారు. మీకు క్వశ్చన్ అడగచ్చు, కాంగ్రెస్ని ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పేసి కూడా. దాంతోపాటు ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఉన్నటువంటి మొదటి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నట్టే WC బెనర్జీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఏ ఏరియా నుంచి అయినా బిట్టుబడచ్చు కాబట్టి మీకు ప్రతి ఏరియానైతే అయితే నేను కవర్ అయితే చేస్తున్నాను. దీంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, కాద్రి గోపాల్నాథ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఇన్స్ట్రుమెంట్? చూడండి, ఇన్స్ట్రుమెంట్ అంట. ఈ యొక్క కాద్రి గోపాల్నాథ్ అనేటటువంటి పర్సన్ ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు సంగీత వాయిద్యాలు ఉంటుంది కదా, సో దేనికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి కూడా మనకు ప్రతి బిట్ పడుతుంది ప్రతి షిఫ్ట్లో. అందుకే మీరు ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా రెగ్యులర్గా చూడండి. వాటికి సంబంధించినటువంటి ఏరియాస్ కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మరి తను దేనికి సంబంధించిన పర్సన్ చూసుకున్నట్టయితే సాక్సోఫోన్ అన్నమాట. ఈ సాక్సోఫోన్ అంటే ఏంటి అంటే ఇట్లా ఒకటి పెద్దగా పీకలాగా ఉంటుంది కదా, మనం ఇట్లా చేస్తారు కదా సినిమాలలో, పీక పట్టినట్టు చేస్తారు. సో అదన్నమాట సాక్సోఫోన్ అంటే. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇన్ విచ్ సీజన్ వాజ్ ద కాంగ్రెస్ డివైడెడ్? ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇదేమవుతుందంటే ఒకసారి రెండుగా చీలిపోతుంది అన్నట్టు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1885లో స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఒక రెండుగా చీలిపోతుంది. ఎప్పుడు చీలిపోతుంది రెండుగా అంటే 1907 సంవత్సరంలో సూరత్లో ఈ యొక్క మీటింగ్లో రెండుగా చీలిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో రెండుగా చీలిపోయి 2 పేర్లు అయితే వస్తాయి, ఒకటి మితవాదులు, అదేవిధంగా మరొకటి అతివాదులు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది అనమాట. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూసుకున్నట్టయితే ద మోడరేట్స్, అదేవిధంగా రాడికల్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అతివాదులు మితవాదులు అని చెప్పేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు, ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇది ఒకటైతే గమనించండి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనించాల్సినది ఏంటంటే దీనికి అధ్యక్షత వహించింది ఎవరని చూసుకున్నట్టయితే రాజ్ బిహారీ ఘోష్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు రెండుగా డివైడ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట.
దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లూర్ డ్యాన్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఈ యొక్క లూర్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రం జరుపుకుంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. చూసారా, మనకు ఇక్కడనే 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ యొక్క స్టేట్కి సంబంధించినటువంటి డ్యాన్స్కి సంబంధించినటువంటిది కానీ ఫెస్టివల్కి సంబంధించినటువంటిది కానీ. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే హర్యానా రాష్ట్రం అయితే జరుపుకుంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆన్ విచ్ గ్రౌండ్ డిడ్ యువరాజ్ సింగ్ హిట్ 6 సిక్సెస్. ఇప్పుడు యువరాజ్ సింగ్ వచ్చేసి 6 బాళ్ళల్లో 6 సిక్స్లు కొట్టినటువంటి చరిత్ర అతనికైతే ఉంది. మరి అతను ఎక్కడ కొట్టాడు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. ఈ ఎక్కడ కొట్టాడని చూసుకున్నట్టయితే దుర్బాన్ గ్రౌండ్ అండి. ఈ యొక్క దుర్బాన్ గ్రౌండ్ అనేది సౌత్ ఆఫ్రికాలో అయితే ఉంటుంది. అయితే ఎప్పుడు కొట్టాడు అని చూసుకున్నట్టయితే మీకు ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. ఎక్కడ అంటే ఎలా కొట్టాడు అంటే T20 వరల్డ్ కప్లో కొట్టాడు. ఏ సంవత్సరం అన్నప్పుడు 2007 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2007 సంవత్సరం T20 వరల్డ్ కప్ దుర్బాన్ గ్రౌండ్ సౌత్ ఆఫ్రికాలో ఈ యొక్క మ్యాచ్ అవ్వడం జరిగిందనమాట. అప్పుడే 6 బాళ్ళలో 6 సిక్స్లు కొట్టడం అనేది జరిగిందనమాట. మీకు ఈ రకం కూడా అడగచ్చు, ఏ బౌలర్ మీద ఈ యొక్క సిక్స్లు కొట్టాడు అని చెప్పేసి కూడా అడగచ్చు. బౌలర్ పేరు చూసుకున్నట్టయితే స్టార్ట్ బ్రోడ్ అన్నమాట. అదేవిధంగా ఇతను ఇంగ్లాండ్ టీంకి సంబంధించినటువంటి ప్లేయర్, గుర్తుంచుకోండి. ఇక దీంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బాబర్ 1526 యుద్ధంలో ఎవరిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అయితే జరిగింది. ఈ యొక్క బాబర్ ఉంటాడు కదా, 1526 సంవత్సరంలో మనకు ఒక యుద్ధం అయితే జరిగింది. ఎవరిని ఓడించి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇబ్రహీం లోడీని ఓడించి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మొదటి పానిపట్ యుద్ధము, రెండో పానిపట్ యుద్ధము, మూడో పానిపట్ యుద్ధం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు చూసుకోవాలి, ఇప్పుడు 1526 యుద్ధ సంవత్సరంలో ఎవరిని ఓడించి స్థాపించాడు అన్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంది, బాబరు అదేవిధంగా ఇబ్రహీం లోడీని ఓడించడం అనేది జరిగిందనమాట. సో ఇది మొదటి పానిపట్ యుద్ధము. ఈ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు ఈ యొక్క పానిపట్ యుద్ధాలంటే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క మొదటి పానిపట్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది చూసుకున్నట్టయితే 1526 సంవత్సరంలో జరిగింది. మరి ఎవరెవరి మధ్యలో జరిగిందంటే బాబర్ అదేవిధంగా ఇబ్రహీం లోడీ మధ్యలో జరగడం అనేది జరిగిందనమాట. దీని తర్వాత రెండో పానిపట్ యుద్ధం వచ్చేసి 1556లో జరిగింది. ఇది ఎవరెవరి మధ్యలో జరిగిందంటే అక్బర్ అదేవిధంగా హేము మధ్యలో జరిగింది. హేము అంటే హేమచంద్ర విక్రమాదిత్య అతని పూర్తి పేరు. అదేవిధంగా మూడో పానిపట్ యుద్ధం కూడా జరిగింది. అది 1761లో జరిగింది. ఇది ఎవరెవరి మధ్యలో జరిగిందో చూసుకున్నట్టయితే దురాని సామ్రాజ్యం అదేవిధంగా మరాఠా సామ్రాజ్యం మధ్యలో ఈ యొక్క యుద్ధం జరగడం అయితే జరిగిందనమాట. సో ఇది 100% బిట్ అండి, 100% పడుతుంది. ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు షిఫ్ట్ ఎగ్జామ్లో కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి నేను మొదటి నుంచి అయితే చెప్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాన్సర్ కోసం హోప్ ఎక్స్ప్రెస్ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు క్యాన్సర్ బాధితులు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం యొక్క హోప్ ఎక్స్ప్రెస్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఈ యొక్క రాష్ట్రం ఏది అన్నప్పుడు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ యొక్క మహారాష్ట్ర అదేవిధంగా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కమలా నారాయణ్ అనేటటువంటి ఒక పర్సను ఏ నృత్య రూపానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. ఇతను కథక్ అదేవిధంగా భరతనాట్యానికి సంబంధించినటువంటి పర్సను. ఇతనికి 1970 సంవత్సరంలో పద్మభూషణ్ కూడా వచ్చింది, గమనించండి. మీకు క్వశ్చన్ అడగచ్చు, కమలా నారాయణ్ అనేటటువంటి పర్సన్కి 1970లో ఒక అవార్డు వచ్చింది, ఏం అవార్డు అని కూడా అడగచ్చు. సో ఏంటది, పద్మభూషణ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు ఈ యొక్క రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నారు కాబట్టి మీకు ఈ యొక్క బ్రీఫ్ అనాలిసిస్ అయితే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ బై. ఈ యొక్క జెండర్ ఇండెక్స్ అనే డెవలప్మెంట్ అనే ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారో అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారో చూసుకున్నట్టయితే UNDP అయితే ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళైతే చేస్తారు, గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సిక్కింలో ఏ మఠం ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఎగ్జాక్ట్ మనకు ఆప్షన్స్ తెలియదు, బట్ సిక్కింలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి అయితే చెప్తాను, తినండి. ఈ దడిబి అని, అదేవిధంగా ఇంచేసి అని, దాంతోపాటు లింగడం అని, అదేవిధంగా కార్తిక్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి మఠాలన్నీ కూడా సిక్కింలో ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీకు ఏ యొక్క మఠం కూడా మీకు ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ పైరోగేర్ అన్నమాట. ఇది వచ్చేసి ఆల్గే అండి. ఈ సైన్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెన్ వాజ్ ద ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్డ్. ఈ యొక్క ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు పెట్టారు అంటే ఎప్పుడు స్థాపించారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసి 1906 సంవత్సరంలో స్థాపించడం అయితే జరిగింది. మరి ఎక్కడ స్థాపించారంటే బంగ్లాదేశ్లోని ఢాకాలో
దీన్ని స్థాపించడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఈ యొక్క బెంగాల్ విభజన వచ్చేసి 1905లో జరిగింది. మరి ఈ యొక్క బెంగాల్ విభజన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరని చూసుకున్నట్టే లార్డ్ కర్జన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. ఇవి వచ్చేసి మనకు షిఫ్ట్ 1లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అండి. అదేవిధంగా ప్రజెంట్ మనకు షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే కల్బేలియా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఇదొక్కటి రాజస్థాన్కి సంబంధించిందండి. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్నొచ్చాయో చూసుకోవచ్చు మీరే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ ఏ జట్టు తరపున ఆడాడు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో అతను ఎవరి తరపు నుంచి ఆడాడు చూసుకున్నట్టయితే ఢిల్లీ తరపున ఆడడం అయితే జరిగిందనమాట. సో ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అయితే ఆడాడు, ప్రజెంట్ వచ్చేసి ఢిల్లీ నుంచి ఆడడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వేర్ వాజ్ ద ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ యోజన స్టార్టెడ్ ఇన్ 2018. 2018 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన ఎక్కడ ప్రారంభించడం అయితే జరిగిందని క్వశ్చన్ అనమాట. సో ఇది ఎక్కడ ప్రారంభించారో చూసుకున్నట్టయితే జార్ఖండ్లోని రాంచీ జిల్లాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 14 ఏప్రిల్ 2018 ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందనమాట. సో ఎవరు ప్రారంభించారని అడిగినప్పుడు నరేంద్ర మోడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పండిత్ కిషన్ మహారాజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి క్వశ్చన్ అండి. చూసారా, మనకి ఈ షిఫ్ట్లో కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఈ యొక్క పండిట్ మహారాజ్ అనేటువంటి పర్సను హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని బనారస్ ఘరానాకు చెందిన భారతీయ తబలా ప్లేయర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇతను దేనికి సంబంధించిన అతను తబలా వాయించేటటువంటి పర్సన్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటంటే మనకు తర్వాత కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. పండిత్ రవిశంకర్ ఈజ్ రిలేటెడ్ టు సితార్ ప్లేయర్. మనకు ఆల్రెడీ ఇంతకుముందు అడిగారు కూడా, గుర్తుంచుకోండి. ఒక పండిత్ శంకర్ రిలేటెడ్ టు విచ్ ఇన్స్ట్రుమెంట్ అడిగినప్పుడు సితార్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెన్ డిడ్ ఔరంగజేబ్ డై. ఔరంగజేబ్ అనేటటువంటి మొఘల్స్ వంశానికి చెందినటువంటి రాజు ఎప్పుడు చనిపోయాడు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. సో ఎప్పుడు అన్నప్పుడు 3 మార్చ్ 1605 సంవత్సరంలో చనిపోయాడు. అదేవిధంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మిగతా పాయింట్లు ఏంటంటే అక్బరు, బాబరు, హుమాయూన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ గురించి మనకు నెక్స్ట్ షిఫ్ట్లో అడగచ్చు. అయితే అక్బరు 27 అక్టోబర్ 1605లో చనిపోయాడు. బాబర్ వచ్చేసి 26 డిసెంబర్ 1530లో. అదేవిధంగా హుమాయూన్ వచ్చేసి 27 జనవరి 1556లో వీళ్ళైతే చనిపోవడం అయితే జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా రాసుకొని పెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సరాయ్ నూర్ మహల్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్. ఈ యొక్క సరాయ్ నూర్ మహల్ వచ్చేసి పంజాబ్లో ఉంది. అదేవిధంగా ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే పంజాబ్లోని జలంధర్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ డిసీజ్ ఈజ్ కేర్స్డ్ బై డెఫినిషీ ఆఫ్ విటమిన్ డి. అంటే విటమిన్ డి యొక్క లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అండి. సో విటమిన్ డి యొక్క లోపం వల్ల మనకు రికెట్స్ వ్యాధి అయితే వస్తుంది. అదేవిధంగా విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది, అదేవిధంగా విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందో ఒక్కసారి మీరు పక్కనైతే చూసుకోండి. విటమిన్ ఏ వల్ల మనకు నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, విటమిన్ సి వల్ల స్కార్వీ డిసీజ్ అయితే వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తిలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 2వ స్థానంలో ఉంది. ఆ యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారం అని చెప్పేసి మనకి ఇప్పటికీ ఎన్నోసార్లు రిపీట్ అయింది. కాబట్టి మీరు ఏరియా నుంచి వచ్చే ఏ బిట్టును కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు దీనికి సంబంధించి డీటెయిల్గా చదవండి. ఖచ్చితంగా మీకు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు. ఒక్కోసారి మనకు డెన్సిటీ అడుగుతుండు, ఒక్కోసారి పాపులేషన్ అడుగుతుండు, ఒక్కోసారి ఈ యొక్క సెక్స్ రేషియో అడుగుతుండు, ఒక్కోసారి మనకు అక్షరాస్యత అడుగుతుండు. సో ఇవన్నీ అడుగుతుండు కాబట్టి మీరు అన్నీ చూసుకోండి ఒక 2011 జనాభా లెక్కల ప్రకారం. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే పాండిచ్చేరి అండి, గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 13 ఏప్రిల్ 1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగిన వెంటనే జరిగిన సంఘటన ఏది? ఈ యొక్క జలియన్ వాలాబాగ్ జరిగిన తర్వాత వెంటనే జరిగినటువంటి సంఘటన ఏది అన్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 1920లో జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అందరికీ తెలిసింది హైడ్రోజన్ పరమాణు సంఖ్య వచ్చేసి 1. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క హైడ్రోజన్ పరమాణు సంఖ్య అడిగాడా లేకపోతే హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి అడిగాడా అని చెప్పేసి ఎక్స్పెషల్లీ తెలీదు. బట్ అందుకే మీకు రెండుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇక్కడ ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ పరమాణు సంఖ్య అడిగినప్పుడు 1 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ద్రవ్యరాశి అని అడిగినప్పుడు మాత్రము ఇక్కడ గుర్తుంచుకోండి, ఓకేనా. 1.00784 U అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హాకీ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో హాకీలో ఆడేవారి సంఖ్య మొత్తంగా
11 మంది అయితే ఉంటారండి. అదేవిధంగా మిగతా గేమ్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఫుట్బాల్లో కూడా 11 ఉంటారు, అదేవిధంగా వాలీబాల్లో 6 ఉంటారు, క్రికెట్లో కూడా 11 మంది అయితే ఉంటారు. గుర్తుంచుకోండి, మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్తున్నాను, మనకు నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తికి 2 సార్లు శిక్ష విధించకూడదు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇది ఆర్టికల్ 20/2 అయితే తెలుపుతుందండి మనకిది. సో ఇదేంటంటే ఒక వ్యక్తికి ఒక తప్పుకి 2 శిక్షలు అయితే విధించరాదు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఒకసారి మీరు ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ ఇస్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఇన్ 2022. సో దీనికి చూసుకున్నట్టు ఇది రీసెంట్గా మన కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనమాట. ఎవరైతే మన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ తీసుకొని చదువుతారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది మనకి ఈ మధ్య రీసెంట్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనం అందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో వీలైతే ఇంకా తీసుకోకపోతే కనుక తొందరగా తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. అందులో మన కరెంట్ అఫైర్ ఏరియా నుంచి ఆల్రెడీ ప్రతిరోజు మనకు సుమారు ఒక 5 కంటే ఇంకెక్కువ క్వశ్చన్సే వస్తున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి 50 రూపీస్ పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత అదే నెంబర్కి మీ యొక్క ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ని పంపారంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆ పీడిఎఫ్ని పంపడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూనియన్ జాబితా ఏ షెడ్యూల్ కింద వస్తుంది అనమాట. సో యూనియన్ లిస్ట్ కేమ్ అండర్ విచ్ షెడ్యూల్ అండి. సో ఇది 7th షెడ్యూల్ కిందకైతే వస్తుంది. ఇది మనకు పాలిటీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ రోడ్ టు ముస్సోరీ. ఈ యొక్క రోడ్ టు ముస్సోరీ అనేటటువంటి పుస్తకాన్ని రాసినటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే రుస్కిన్ బాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాధా శ్రీధర్ 2018లో ఏ నృత్యానికి సంబంధించి సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే భరతనాట్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఈస్ ద డీపెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో అతి లోతైనటువంటి పోర్ట్ ఏది అని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం పోర్ట్ అండి. యాక్చువల్గా మనకి క్వశ్చన్ అనేది ఏ రకంగా వచ్చిందో తెలియదు. ఎందుకోసం అంటే ఈ యొక్క విశాఖపట్నం అనేది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పోర్ట్ అన్నమాట. సో అందుకే మనకు క్వశ్చన్ సహజ సిద్ధంగా అడిగాడా లేకపోతే ఇట్లా అడిగాడని తెలియదు. బట్ అయినా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఒకసారి చదువుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యోషంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అన్నమాట. ఈ యొక్క యోషంగ్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రం జరుపుకుంటుంది అని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మణిపూర్ అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో చూశారు కదా, పండుగలకు సంబంధించి కూడా మనకి ఏ రకంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రవికీర్తి అనేటటువంటి పర్సన్ ఎవరి కాలంలో ఉండే అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. మనకి ఎక్స్పెషల్లీ అర్థం కాలేదు నాకు ఈ క్వశ్చన్. సో ఈ యొక్క రవికీర్తి అనేటటువంటి పర్సన్ ఎవరి కాలంలో ఉండే అని చెప్పేసి క్వశ్చన్ అండి. సో ఎవరి కాలంలో ఉంటే పులకేశి రెండవ పులకేశి కాలంలో ఈ యొక్క పర్సన్ అయితే ఉండే, గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఆర్టికల్ 10. ఆర్టికల్ 10 దేని తెలుపుతుంది అని చెప్పేసి క్వశ్చన్. సో ఇది సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి, పౌరసత్వం గురించి అయితే తెలుపుతుంది. సో ఇవన్నమాట మనకు షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు షిఫ్ట్ 3లో సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వేద. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు వేదాలు ఉన్నాయి కదా, వేదాలలో అతి పురాతనమైనటువంటి వేద అని చెప్పేసి క్వశ్చన్ అండి. సో ఇందులో మనకు ఋగ్వేద అని చెప్పేసి అతి పురాతనమైంది. ఇందులో మొత్తంగా మనకు 10,527 శ్లోకాలు అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్ట్రైట్ ఫ్రమ్ హార్ట్ అనేటటువంటి ఆటోబయోగ్రఫీ ఎవరికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఇది కపిల్ దేవ్కు సంబంధించినటువంటి బయోగ్రఫీ అండి, గుర్తుంచుకోండి. ఈ కపిల్ దేవ్ వచ్చేసి మన ఇండియన్ ఆల్రౌండర్ ప్లేయర్, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఫారిన్ సెక్రటరీ రీసెంట్లీ ఇన్ 2022. చూడండి మన కరెంట్ అఫైర్ ఏరియా నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అందుకే కరెంట్ అఫైర్ నుంచి మనకు మంచి మంచి బిట్స్ పడుతున్నాయి కాబట్టి కంపల్సరీ మీరు ఈ ఏరియాను సరిగ్గా చదువుకోండి. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే వినయ్ మోహన్ కుట్రా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం అల్యూమినేట్. ఈ యొక్క సోడియం అల్యూమినేట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అండి. NaAlO2 అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది. చూసారా మనకు సెన్సెస్ నుంచి ఎన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో. సో ఈ అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఇంకా డెప్త్గా మీకు అడగొచ్చు, అంటే ఎస్పెషల్లీ నాకు తెలిసి ఎంటీఎస్లో ఇంత డెప్త్ అడిగాడు, బట్ ఎవరైతే ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ బిట్లో మీకు ఈ పడవచ్చు ఆ ఎగ్జామ్స్లలో. ఏంటి అంటే బీహార్లో అతి తక్కువ విద్యావంతులు ఉన్నటువంటి జిల్లా పూర్ణియా. అదేవిధంగా ఇక్కడ అక్షరాస్యత రేటు ఎంత అంటే 51.08%. అదేవిధంగా 2011 నాటి పూర్ణియా మొత్తం జనాభా ఎంత అంటే చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే అత్యంత తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం బీహార్ అయినప్పుడు ఆ యొక్క
ఆ రాష్ట్రంలో ఇంకా తక్కువ ఉన్నటువంటి జిల్లా ఏది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగచ్చు. అట్లాంటి టైంలో మీరు గుర్తుంచుకోవాలి పూర్ణియా అని చెప్పేసి. ఇది డెప్త్ ఈ యొక్క ఎంటీఎస్ లెవెల్లో అడగకపోవచ్చు, ఏదైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయో అందులో మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మధ్యయుగ భారతదేశపు మొదటి ముస్లిం మహిళా సుల్తాన్ ఎవరు? అంటే మహిళా సుల్తాను ఎవరైతే లేడీ మొదటగా సింహాసనాన్ని అధిరోహించింది ఆమె ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇక్కడ రజియా సుల్తానా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రజియా సుల్తానా 1236 AD అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్బీసీ? ఆర్బీసీ తెలుసు కదా మీకు, ఎర్ర రక్త కణాలు. ఈ యొక్క ఎర్ర రక్త కణాల యొక్క ఫుల్ ఫామ్ ఏంది అని చెప్పేసి క్వశ్చన్ ఆర్బీసీది. సో రెడ్ బ్లడ్ సెల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం మీకు డబ్ల్యూబీసీ కూడా అడగచ్చు, తెల్ల రక్త కణాలు. ఈ డబ్ల్యూబీసీ చూసుకున్నట్టయితే వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూమర్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాట్యం, డ్యాన్స్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసి మీకు చూసుకున్నట్టయితే జార్ఖండ్ అని, అదేవిధంగా బీహార్ అని, దాంతోపాటు ఛత్తీస్గఢ్ అని, ఒడిశా అని, వెస్ట్ బెంగాల్ అని, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇది డ్యాన్స్ అండి. ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు అయితే జరుపుకుంటే ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఆర్టికల్ 280? ఈ యొక్క 280 ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. రాజ్యాంగం ప్రారంభమైన నాటి నుండి 2 సంవత్సరాల లోపు మరియు ఆ తర్వాత ప్రతి 5 ఏళ్ల ముగింపులో లేదా అంతకుముందు రాష్ట్రపతి అవసరమని భావించే సమయంలో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి తెలిపేది ఏ ఆర్టికల్ అంటే 280 ఆర్టికల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒకసారి చూసుకోండి, మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే వెన్ డిడ్ రాబర్ట్ క్లైవ్ కేమ్ టు ఇండియా? ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఇండియాకి ఎప్పుడు వచ్చాడు అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. అయితే ఈయన గురించి మనకు ఎక్కువ ఎగ్జామ్స్లో కనిపిస్తుంది కాబట్టి వీడి గురించి మనకు బ్రీఫ్ అనాలిసిస్ తెలుసుకుంటే బాగుంటుంది. అయితే ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు 29 సెప్టెంబర్ 1725లో జన్మించాడు. అదేవిధంగా మరణం వచ్చేసి వీడు నవంబర్ 22, 1774లో చనిపోవడం అయితే జరిగిందనమాట. అయితే వీడిని ఇండియాకి ఎప్పుడు పంపినరో చూసుకున్నట్లయితే 1757లో బెంగాల్ గవర్నర్గా వీని పంపడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే నియమించబడినటువంటి మొదటి గవర్నర్ వీడు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిజిటల్ కరెన్సీపై ప్రభుత్వం ఎంత పన్ను విధిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఈ డిజిటల్ పన్ను మీద మనకు 30% అయితే విధిస్తుంది. సో నేను టైం అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనేం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తలేనండి. మీరు వీలైతే ఇక్కడ పౌజ్ చేసుకొని చదవండి, నేనేం రాశాను ఏంటి అని చెప్పేసి అయితే మీకు అర్థమవుతుంది. చదివితే మీకు కొంచెం బెటర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎమర్జెన్సీని ఇంతకుముందు ఎప్పుడైతే విధించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. అయితే భారతదేశంలో 25 జూలై 1995 నుండి 21 మార్చ్ 1977 వరకు అయితే 21 నెలల పాటు ఎమర్జెన్సీని అయితే నియమించారు. అప్పటి రాష్ట్రపతి ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అదేవిధంగా అప్పటి ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క దీనిని ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీని నియమించడం అయితే జరిగింది. మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు రావచ్చు, ఎమర్జెన్సీని ఏ ఆర్టికల్ ప్రకారం నియమించారు అని చెప్పేసి ఆర్టికల్ 352 అని. అదేవిధంగా అప్పుడు విధించినప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు అని చెప్పేసి అడగచ్చు. అదేవిధంగా అప్పటి ప్రధాని ఎవరు అని చెప్పేసి అడగచ్చు. అందుకే ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లు కాబట్టి గుర్తుంచుకోండి. ఎన్ని నెలల పాటు అన్నప్పుడు 21 నెలలని ఇట్లా రకరకాలుగా మనకి ఈ ఏరియా నుంచి పాయింట్లు రావచ్చు కాబట్టి ఈ ఏరియాని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద సైటాలజీ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ సైటాలజీ అనేది సెల్స్కి సంబంధించినటువంటి అధ్యయనం అనమాట. అంటే కణాలకు సంబంధించినటువంటి అధ్యయనం గురించి తెలిపేది ఏంటి అంటే సైటాలజీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ యొక్క అధ్యయనాలు కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ యొక్క థర్డ్ షిఫ్ట్కి సంబంధించి అయితే మనకి ఇన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ 9th జూలైకి సంబంధించినటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 వీడియో కూడా చేస్తాను. అదేవిధంగా మిగతా ఎగ్జామ్లు కూడా రెగ్యులర్గా అయితే మీకు వస్తాయి. ఒకవేళ నేను రెగ్యులర్గా చేయకపోయినా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయినా నేను ఒక పీడిఎఫ్ని అయితే పెడతాను. మీరు వీలైతే టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు అప్పుడు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో ఇదన్నమాట. మీకు ఈ వీడియో ఎంతో కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసే చూడండి, లైక్ చేసి చూస్తేనే నెక్స్ట్ వీడియో చేయడానికైతే కొంచెం ఒక హోప్ అయితే ఉంటుంది. సో ఇదండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు కరెంట్ అఫైర్ని ఇంకా తీసుకోకపోతే కనుక తొందరగా అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.